సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అందించిన మెరుపు ఆరంభానికి మిస్టర్ 360 సూర్యకుమార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చేష్టలుడిగిపోయారు. బంతి ఎక్కడ పడినా బౌండరీకి అన్నట్టుగా వీరి ఆట సాగడంతో 197 పరుగుల ఛేదనను ముంబై మరో 27 బంతులు ఉండగానే ముగించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గెలిచిన హార్దిక్ సేన 4 పాయింట్లను సాధించింది. బౌలింగ్లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన బుమ్రా కేవలం 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. గురువారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో కెప్టెన్ డూప్లిసెస్ 40 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు, దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 53 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, రజత్ పటీదార్ 26 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి ఈ ముగ్గురు అర్ధ సెంచరీలు సాధించారు. ఇక ఛేదనలో ముంబై 15.3 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతోటి 69 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 52 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇక ఫ్లాట్ పిచ్పై 197 పరుగుల ఛేదనను ముంబై అలవోకగా పూర్తి చేసింది. ఆరంభంలో ఇషాన్ కిషన్ ధనాధన్ ఆడ్తేరు, మధ్య ఓవర్లలో సూర్యకుమార్ మెరుపులతో వాంఖడే దద్దరిల్లింది. వీరి ధాటికి ఆర్సీబీ బౌలర్లు చేతులు తేయడంతో 15.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఎడాపెడా భారీ షాట్లతో పవర్ ప్లేలోనే 50 పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ రోహిత్తో కలిసి తొలి వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 5వ ఓవర్లో ఇషాను 6, 4, 6, రోహిత్ గట్టిన మరొక సిక్సర్ తోటి పేసర్ సిరాజు 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 6వ ఓవర్లోనూ ఇషాన్ కిషన్ 4, 6, 4 తోటి 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అప్పటికి రోహిత్ స్కోరు కేవలం 15 పరుగులు మాత్రమే. అంటే రోహిత్ శర్మ 15 పరుగుల మీద ఉన్నప్పుడే ఇషాన్ కిషన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ ఈ దూకుడుకు పేసర్ ఆకాష్ దీప్ 9వ ఓవర్లో చెక్ పెడుతూ ఇషాన్ కిషన్ వికెట్ను తీశాడు. అటు సూర్యకుమార్ రాకతోటి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. 11వ ఓవర్లో తను 24 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో టోప్లే గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పెట్టిన సూపర్ క్యాచ్ తోటి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయినా జోరు తగ్గించని సూర్యకుమార్ యాదవ్ 13వ ఓవర్లో వరుసగా 4, 6, 4, 4 తోటి 17 బంతుల్లోనే ఐపీఎల్లో తన వేగవంతమైన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరుసటి ఓవర్లోనే వైశాఖ్ అతడి వికెట్ తీసిన ముంబై అప్పటికే విజయం అంచుల వరకు వచ్చింది. చివరిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, తిలక్ వర్మ 16 పరుగులతోటి నాటౌట్గా నిలిచి ముంబైకి లాంఛనప్రాయమైన విజయాన్ని అందించారు. 16వ ఓవర్లో ఈ లాంఛనం పూర్తయింది. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆర్సీబీ నుంచి కేవలం కోహ్లీ మాత్రమే హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఈ మ్యాచ్లో మాత్రము డూప్లిసెస్, రజత్ పటీదార్, దినేష్ కార్తిక్ రూపంలో ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. దీంతో స్కోరు దాదాపు 200కు చేరువగా వెళ్ళింది. పేసర్ బుమ్రా మాత్రం 5 వికెట్లతోటి పరుగులను సైతం కట్టడి చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఝలక్ తగిలింది. ఈ టోర్నీలో బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు ఐపీఎల్ అరంగేట్ర్ బ్యాటర్ విల్ జాక్స్ తొలి 4 ఓవర్లలోనే పెవిలియన్కు చేరారు. బుమ్రాను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ చివరికి అతడి బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ డూప్లిసెస్తో పాటు రజత్ పటీదార్ జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నారు. రజత్ 12వ ఓవర్లో తొలి 2 బంతులను సిక్సర్లుగా మలచడంతో స్కోరు 100 పరుగులు దాటగా, 25 బంతుల్లోనే రజత్ పటీదార్ మెరుపు అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. కానీ ఆ తర్వాతి బంతుకే అతడి దూకుడుకు పేసర్ కోట్జీ బ్రేక్ వేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ప్రమాదకరమైన మ్యాక్స్వెల్ను స్పిన్నర్ శ్రేయస్ గోయల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ టోర్నీలో ఘోరంగా విఫలమవుతున్న మ్యాక్స్వెల్ మరోసారి డక్అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో మ్యాక్స్వెల్కి ఇది 3వ డక్అవుట్. అటు డూప్లిసెస్ 35 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే బుమ్రా డెత్ ఓవర్లలో గట్టి షాకే ఇచ్చాడు. 17వ ఓవర్లో డూప్లిసెస్, లోమ్రాలతో పాటు 19వ ఓవర్లో సౌరవ్ చౌహాన్, వైశాఖ్లను అవుట్ చేశాడు. చివర్లో డీకే రెచ్చిపోయి ఆడాడు. ఆర్సీబీ ఆ మాత్రం భారీ స్కోరు సాధించిందంటే చివర్లో డీకే ఆడిన విధ్వంసక ఆట తీరే అని చెప్పవచ్చు. ఆఖరి ఓవర్లో డీకే 6, 6, 4 తోటి 19 పరుగులు చేసి 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోక ఆ జట్టు సవాల్ విసిరేటటువంటి స్కోర్ను సాధించగలిగింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగులు చేసి
బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసెస్ 40 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన విల్ జాక్స్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే, 2 బౌండరీలతోటి 8 పరుగులు మాత్రమే చేసి ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రజత్ పటీదార్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు తనదైనటువంటి మార్కును చూపించలేకపోయాడు. వరుసగా విఫలమవుతూ వస్తున్నటువంటి రజత్ పటీదారు ఈ మ్యాచ్లో మాత్రం మెరిశాడు. 26 బాల్స్ ఎదుర్కొన్న రజత్ పటీదారు 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి కోయిడ్జీ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మ్యాక్స్వెల్ తన పూర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఘోరంగా విఫలమవుతున్నటువంటి మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఫినిషర్గా మరోసారి తన పాత్ర ఏమిటో నిరూపించుకున్నాడు. 23 బాల్స్ ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక లోమ్రారు 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్న తొలి బంతికే బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన చౌరవ్ చౌహాన్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఆకాష్ మధ్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే బుమ్రా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి ఆకాష్ దీప్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులతోటి నాట్అవుట్గా నిలవగా నిర్ణీత 20 ఓవర్లలో మరి ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా తాను వరల్డ్ నెంబర్ 1 బౌలర్ ఎందుకో మరోసారి నిరూపించుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసినటువంటి బుమ్రా కేవలం 21 పరుగులు ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీశాడు. ఇక కోయిడ్జీ, ఆకాష్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ఇక బుమ్రా ఓవర్కి కేవలం 5.2 పరుగులు మాత్రమే ఇవ్వగా కోయిడ్జీ కానీ ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రొమారియో షెపర్డ్ సైతము 2 ఓవర్లలో 22 పరుగులు ఇవ్వగా ఒకే ఓవర్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా 1 ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్కి ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి బ్యాటింగ్ తోటే దాదాపు ముంబై ఇండియన్స్ గెలుపును ఖాయం చేశారు. ఇషాన్ కిషన్ 34 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 5 సిక్సర్లతోటి 69 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 24 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 38 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో టోప్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆపరేషన్ కారణంగా ఈ మెగా టోర్నీలో గత మ్యాచ్లోనే తన తొలి మ్యాచ్ ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్లో డక్అవుట్ కావడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో మాత్రము 19 బాల్స్ ఎదుర్కొన్న సూర్యకుమార్ 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి వినయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో లోమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లతోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 10 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 16 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో దాదాపు అందరూ కూడా సమిష్టిగా విఫలమయ్యారని చెప్పాలి. ఆకాష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ వీరు ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక టోప్లీ కానీ సిరాజ్ కానీ ఎవ్వరు కూడా ప్రభావం చూపించలేకపోయారు. తన అద్భుత బౌలింగ్ తోటి 5 వికెట్ల ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ రాలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. 5 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ జట్టు 4 విజయాలు 1 పరాజయంతో మొత్తం 8 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత 2వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కానీ, లక్నో సూపర్ జెయింట్స్ కానీ, ఆ తర్వాత సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, ఆ తర్వాత జీటీ అంటే 2వ స్థానంలో నుండి 6వ స్థానంలో ఉన్న వరకు జట్లన్నీ కూడా 6 పాయింట్లు సంపాదించినప్పటికీ అంటే తలా 3 మ్యాచ్లు గెలిచినప్పటికీ మరి నెట్ రన్ రేట్లో మెరుగ్గా ఉన్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత ఎల్ఎస్జీ 3వ స్థానంలో, సిఎస్కే 4వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 5వ స్థానంలో ఉండగా జీటీ 6వ స్థానంలో ఉన్నాయి. అంటే 2వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఈ 5 జట్లు కూడా 3 విజయాలు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ఆ స్థానాలు లభించడం జరిగింది. ఇక తాజాగా గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కొంత పైకి చేరి 7వ స్థానానికి చేరింది. 5 మ్యాచ్లలో 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించినటువంటి ముంబై ఇండియన్స్ తాజాగా పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరగా పంజాబ్ కింగ్స్
ఎనిమిదవ స్థానంలో, తర్వాత ఆర్సీబీ 9వ స్థానంలో. ఇక యథావిధిగా ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక విజయంతో 10వ స్థానంలో కొనసాగుతుంది. కోర్స్ ఆర్సీబీ కూడా ఒక విజయమే సాధించింది. కాకపోతే మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ కంటే కొంత మెరుగ్గా 9వ స్థానంలో ఆర్సీబీ ఉంది. అంటే ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒకే విజయం సాధించినటువంటి 2 జట్లు ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు. ఇక రెండు విజయాలు సాధించింది ముంబై ఇండియన్స్, తర్వాత పంజాబ్ కింగ్స్. ఇక 3 విజయాలు సాధించినటువంటి జట్లు 5 జట్లు ఉన్నాయి. ఇక 4 విజయాలు సాధించింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇది తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి.